రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో లిషిత ఇంటికి పోలీసులు అంటించిన నోటీసులకు రిప్లై ఇచ్చారు ఆమె సోదరి కుషిత. లాయర్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లి నోటీసులకు రిప్లై ఇచ్చారు ఆమె. లిషిత ఇంట్లో లేదని, వచ్చాక పంపిస్తాము అని దర్యాప్తు అధికారులకు తెలిపారు. కాగా డ్రగ్స్ కేసులో ఉన్న లిషిత కనపడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె సోదరి. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి లిషిత కనపడటం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లిషిత విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పారు గచ్చిబౌలి పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొక అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈసారి ఏకంగా డ్రగ్స్ ను ఎవరైతే విక్రయించారో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడనే మనం చెప్పుకోవచ్చు. అతని పేరు మిర్జా వాహిద్. ఇతను అబ్బాస్ అలీకి కొకైన్ ని సరఫరా చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీన రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి సంబంధించిన కొకైన్ ని మిర్జా వాహిదే అతనికి అబ్బాస్ అలీకి ఇచ్చినట్లుగా కూడా దర్యాప్తులో అధికారులు గుర్తించడం జరిగింది. స్టేట్మెంట్ లో కూడా అబ్బాస్ అలీ అదే విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అబ్బాస్ అలీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే మిర్జా వాహిద్ పేరు వెలుగులోకి వచ్చిందో వెంటనే అతని కోసం ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి మిర్జా వాహిద్ని పట్టుకునేందుకు దాదాపు 24 గంటల పాటు గాలించడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది మిర్జా వాహిద్ని. ప్రస్తుతం పోలీసుల అదుపులో మిర్జా వాహిద్ ఉన్నాడు. మిర్జా వాహిద్ అసలు ఎక్కడి నుండి ఈ కొకైన్ ని తీసుకొని వస్తున్నాడు అన్న దానికి సంబంధించి ఆ లింకును పట్టుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే మిర్జా వాహిద్ నుండి అబ్బాస్ అలీకి ఈ డ్రగ్స్ రావడం, అబ్బాస్ అలీ వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కి ఇవ్వడం, ప్రవీణ్ వివేకానందకు కొకైన్ ఇవ్వడం అనేది జరిగినట్లు కూడా మొత్తం దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో మిర్జా వాహిద్ కి అసలు ఈ కొకైన్ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు అతనికి సరఫరా చేస్తున్నారు అన్న దానికి సంబంధించి ప్రత్యేక టీంలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఎవరెవరు దీని వెనకాల ఉన్నారన్న దానికి సంబంధించి ఆ మొత్తం ముఠాని పట్టుకునే ప్రయత్నం అయితే ఒకవైపు గచ్చిబౌలి పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్ఓటీ టీం ప్రత్యేకంగా రంగంలోకి దిగి వాళ్ళ కోసం గాలిసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మిర్జా వాహిద్ ని అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా అతని దగ్గర కొంత కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రావాలి. అతన్ని మాత్రం ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ కేసులో రేపు డైరెక్టర్ క్రిష్ స్టేట్మెంట్ ఇవ్వడానికి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రాబోతున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితమే అతని ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులకు కూడా చెప్పడం జరిగింది. తాను శుక్రవారం నాడు వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు డైరెక్టర్ క్రిష్ కేవలం అనుమానితుడిగానే ఉండడం జరిగింది. కానీ ఎప్పుడైతే అబ్బాస్ అలీ అరెస్ట్ అవ్వడం, అతను స్టేట్మెంట్ లో డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడని స్పష్టంగా చెప్పడంతో అతన్ని కూడా నిందితుల జాబితాలో చేర్చడం జరిగింది. ఇందులో డైరెక్టర్ క్రిష్ నిందితుల జాబితాలో A10 గా ఉండడం జరిగింది. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 6 పరారీలో ఉన్నట్లు కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఈ 6 కోసం ప్రస్తుతం అయితే ఒకవైపు వాళ్ళు స్టేట్మెంట్ తీసుకోవడానికి, వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు అధికారులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రేపు విచారణకు డైరెక్టర్ క్రిష్ తో పాటు నిర్భయ్ అలాగే గురుచరణ్ వీళ్ళు 3 అయితే వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. రేపు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు. వీళ్ళకు ఖచ్చితంగా అవసరమైన పరీక్షలు చేయించబోతున్నారు. ఆ పరీక్షల్లో కనుక పాజిటివ్ వస్తే దానికి అనుగుణంగా వాళ్ళపైన కేసులు నమోదు చేసే అవకాశం మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.